హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ హ్యూమన్ రిప్రొడక్షన్. సో హ్యూమన్ రిప్రొడక్షన్ అన్నది క్లాస్ 12th బయాలజీలో ఒక చాప్టర్. సో మనకి ఈ చాప్టర్లో మనకి పీవైక్యూస్, మైండ్ మ్యాప్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామ్లో అడుగుతారో సో అన్నీ మనం డిస్కస్ చేసుకుందాం జస్ట్ 10 minutesలో. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇలాంటి వన్ షాట్ వీడియోస్ చూసినట్లయితే మీకు మొత్తం చాప్టర్ అన్నది జస్ట్ 10 minutesలో రీకాల్ అవుతుంది. సో ఈ ఛానల్లో మేము ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ అన్నది జస్ట్ 10 minutesలో రివైజ్ చేయిస్తున్నాం. కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఫిజిక్స్లో అన్ని ఫార్ములాస్ కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మెయిన్ పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, పీవైక్యూస్ అన్ని మేము అక్కడ షేర్ చేస్తాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు మాక్ టెస్ట్లో కూడా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఛానల్లో మీరు చూసుకోవచ్చు, డైలీ మేము 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క వీడియో అనేది జస్ట్ 10 minutes లోపలే ఉంటుంది. సో మీరు జస్ట్ ఒక 10 minutes ఇచ్చినట్లయితే మీకు ఒక చాప్టర్ అనేది కంప్లీట్గా రివైజ్ అయ్యి సో మీకు ఆ పర్టికులర్ మార్క్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ వైజ్గా చూసుకోవచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్లేలిస్ట్ వైజ్గా ప్రతి ఒక్క చాప్టర్ అనేది మేము అప్లోడ్ చేస్తున్నాం. సో ఎన్టీఏ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే ఈ ఛానల్లో మేము అప్డేట్ చేస్తాం. సో ఈ చాప్టర్ హ్యూమన్ రిప్రొడక్షన్ లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకున్నట్లయితే 2023లో 3 questions వచ్చాయి, 2024లో 5 questions, బట్ 2025లో కూడా మనం 4 to 5 questions అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 20 marks అనేవి మనకి ఓన్లీ ఈ హ్యూమన్ రిప్రొడక్షన్ అనే చాప్టర్ నుంచి బయాలజీలో కవర్ అవుతుంది. సో ఈ చాప్టర్ అనేది మీకు ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. కాబట్టి ఎన్సీఆర్టీలో ప్రతి ఒక్క లైన్ టు లైన్ మీరు చదివినట్లయితే మ్యాక్సిమం ఆ లైన్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ 20 marks అనేవి మనం జస్ట్ ఈ చాప్టర్లో ఈ వీడియోలో కవర్ చేసుకుందాం 10 minutesలో. సో ఫస్ట్ మనకి మెయిన్గా డిస్కస్ చేసుకునే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ చాప్టర్లో ఫస్ట్ గ్యామిటోజెన్సిస్ మాట్లాడతాం. గ్యామిటోజెన్సిస్లో మేల్కి స్పర్మాటోజెన్సిస్ ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్లో చార్ట్ ఏదైతే ఉంటుందో విత్ హ్యాప్లాయిడ్ నెంబర్, డిప్లాయిటిక్ నెంబర్ అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫీమేల్కి కూడా ఊజెన్సిస్ ప్రాసెస్ ఎలా అవుతుందో, తర్వాత ఫెర్టిలైజేషన్ అనే ప్రాసెస్ మనకి యాంప్యులా రీజన్లో అవుతుంది. ఇక్కడ మనకి ఫెర్టిలైజేషన్ చూసుకోవచ్చు, ఫాలపియన్ ట్యూబ్లో యాంప్యులర్ రీజన్ దగ్గర అవుతుంది. సో ఇంప్లాంటేషన్ ఎప్పుడు అవుతుంది, సో ఫీటల్ డెవలప్మెంట్ కూడా ఎలా అవుతుంది, అంటే ఏ హార్మోన్స్ అయితే మనకి ఈ ప్రాసెస్లో రెగ్యులేట్ చేస్తున్నాయో, హెల్ప్ అవుతున్నాయో అండ్ సెక్రీట్ అవుతాయో హార్మోన్స్, సో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ప్రతిదీ ఈ చాప్టర్లో మీరు డీటెయిల్డ్గా చదువుకోవాలి. సో ఫస్ట్ మనకి హార్మోనల్ చేంజెస్ చూద్దాం. ఫస్ట్ సో మెన్స్ట్రల్ సైకిల్ అనేది మనకి ఉమెన్స్లో ఎన్ని ఫేసెస్లో ఉంటుందంటే మెయిన్లీ 4 phases మనం చూడొచ్చు. 1 to 7 days అంటే లైక్ 1 to 5 days మనం మెన్స్ట్రేషన్ చూసిన తర్వాత ఫాలిక్యులర్ ఫేస్ అనేది మనం చూడొచ్చు. సో ఫాలిక్యులర్ ఫేస్ని మనం ప్రొలిఫరేటివ్ ఫేస్ అని కూడా అంటాం. సో దట్ మనకి డెవలప్ అవుతాయి ఫాలికల్స్ అనేవి, మెచ్యూర్ ఫాలికల్ కింద ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఫాలిక్యులర్ ఫేస్ తర్వాత ల్యూటెల్ ఫేస్ ఉన్నది ఉంటుంది. ల్యూటెల్ ఫేస్ తర్వాత మనకి మళ్ళీ మెన్స్ట్రేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ ఫేస్ నుంచి మనకి హార్మోనల్ చేంజెస్ అడుగుతాడు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 14th day రోజు మనకి ఎల్హెచ్ హార్మోన్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఆ 14th day తర్వాత సెక్రేటరీ ఫేస్ ఏదైతే ఉంటుందో ల్యూటెల్ ఫేస్ దగ్గర అక్కడ మనకి డెవలపింగ్ కార్పస్ లూటియం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే డెవలపింగ్ ఫాలికల్ అనేది మెచ్యూర్ ఫాలికల్గా మారి ఓవ్యులేషన్ అనేది 14th day అవుతుంది. సో ఓవ్యులేషన్ అయిన తర్వాత ఏవైతే రెమినెంట్స్ ఉంటాయో ఆ రెమినెంట్స్ కాస్త కార్పస్ లూటియంగా ఫామ్ అయ్యి సో ఇక్కడ రిగ్రెషన్ అనేది అవుతుంది. సో ఇక్కడ కార్పస్ లూటియం ఉంటుండగా మనకి ప్రొజెస్టెరాన్ అన్న హార్మోన్ పీక్ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ ఫేస్లో ఏ హార్మోన్స్ అనేవి పీక్ లెవెల్లో ఉంటాయో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం మీకు 3 years అనాలిసిస్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం హార్మోనల్ మెన్స్ట్రేషన్కి మనకి సంబంధించిన క్వశ్చన్సే వచ్చాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెన్స్ట్రేషన్ అనేది మనకి ఫాలిక్యులర్ ఫేస్ 1 to 14 daysని మనం ఫాలిక్యులర్ ఫేస్ అంటాం. సో ఇందులో మనకి FSH అండ్ LH అనేది రిలీజ్ అవుతుంది. సో FSH ఏం చేస్తుందంటే మెచ్యూరేషన్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్ విచ్ ప్రొడ్యూస్ ఈస్ట్రోజన్. సో ఇది ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్ కాసెస్ థిక్నింగ్ ఆఫ్ ఎండోమెట్రియం. సో లైనింగ్ ఆఫ్ యూట్రస్, ఎండోమెట్రియం థిక్నింగ్కి ఈస్ట్రోజన్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఓవ్యులేషన్ అనేది అరౌండ్ 14th day అవుతుంది. ఓవ్యులేషన్ అయ్యి ఓవం అనేది బయటకు వస్తుంది, సెకండరీ ఓవం. సో ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ జరుగుతుంటుండగా మనకి ఎల్హెచ్ సర్జ్ అనేది చూడొచ్చు. ఎల్హెచ్ హార్మోన్ అనేది పీక్ లెవెల్కి వెళ్తుంది. సో ఇక్కడ ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో తర్వాత మనకి ఓవ్యులేషన్ తర్వాత ల్యూటెల్ ఫేస్ అనేది ఉంటుంది. సో ఈ ల్యూటెల్ ఫేస్లో మనం 15 to 28 daysలో మనం ల్యూటెల్ ఫేస్ అంటాం. సో దీన్ని సెక్రటరీ ఫేస్ కూడా అనొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆఫ్టర్ ఓవ్యులేషన్ ఏదైతే సెకండరీ రెమినెంట్స్ ఫామ్ అయిపోయో ఫోలికల్వి, ఆ ఫోలికల్స్వి రెమినెంట్స్ కాస్త కార్పస్ లూటియంగా మారుతాయి. సో ఈ కార్పస్ లూటియంలో మారిన తర్వాత ఇది ప్రొజెస్టెరాన్ అన్న హార్మోన్ సెక్రెట్ చేస్తుంది, కార్పస్ లూటియం. సో ఈ ఫేస్లో మనకి ప్రొజెస్టెరాన్ అన్న హార్మోన్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రొజెస్టరాన్ ఏం చేస్తుంది అంటే ఎండోమెట్రియంని ప్రిపేర్ చేస్తుంది ఇంప్లాంటేషన్కి. ఒకవేళ మనకి ఆ ఓమ్ ఏదైతే రిలీజ్ అయిందో ఫెర్టిలైజేషన్ అయితే మనకి ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేసే ఇంపార్టెంట్ హార్మోన్
ప్రొజెస్టిరాన్. ఇఫ్ ప్రెగ్నెన్సీ అవ్వకపోతే కార్పస్ లూటియం అన్నది డీజనరేట్ అయిపోయి మళ్ళీ కొత్త ఫాలికల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ అవ్వకపోతే కార్పస్ లూటియం డీజనరేట్స్ అండ్ కాజింగ్ డ్రాప్ ఆన్ ప్రొజెస్టిరాన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినట్లయితే మనకి ప్రొజెస్టిరాన్ అన్న హార్మోన్ పీక్ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ మ్యామరీ గ్లాండ్స్ కూడా చూసుకోవచ్చు. మనకి ఫీమేల్ మ్యామరీ గ్లాండ్స్లో మనకి ఆర్డర్ వైజ్ సీక్వెన్స్ అడుగుతాడు. సో నిప్పిల్ తర్వాత మేజర్ డక్ట్స్ ఏవైతే ఉంటాయో లాక్టిఫెరస్ డక్ట్స్, తర్వాత మనకి అలా ఆల్విలోయర్ సెల్స్. సో ఈ ప్రాసెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవండి. సో ఇక్కడ మీరు ఓవరీ చూసుకోవచ్చు. ఓవరీ లోపల ఉండే ప్రైమరీ ఫాలికల్ సెకండరీ ఫాలికల్గా డెవలప్ అయ్యి సెకండరీ ఫాలికల్ టెరిషియరీ ఫాలికల్గా ఫామ్ అవుతుంది. సో ఈ టెరిషియరీ ఫాలికల్ని మనం ర్యాపిడ్గా చూసుకున్నట్లయితే గ్రాఫియన్ ఫాలికల్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ టెరిషియరీ ఫాలికల్కి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, యాంట్రమ్ అన్న లిక్విడ్ అన్నది మనకి టెరిషియరీ ఫాలికల్లో మాత్రమే కనిపిస్తుంది. సో ఇక్కడ బ్లడ్ వెజల్స్ చూసుకోవచ్చు. సో లాస్ట్లో మనకి 14th డేన గ్రాఫియన్ ఫాలికల్ నుంచి మనకి ఓవం అనేది రిలీజ్ అవుతుంది. సో ఓవం అనేది రిలీజ్ అయిన తర్వాత ఏవైతే రెమినెంట్స్ ఉంటాయో ఆ రెమినెంట్స్తో మనకి కార్పస్ లూటియం అనేది ఫామ్ అవుతుంది. కార్పస్ లూటియం అన్న ఒక స్ట్రక్చర్ ఓన్లీ ప్రొజెస్టిరాన్ అన్న హార్మోన్ని మాత్రం సెక్రెట్ చేస్తుంది. సో ఈ ప్రొజెస్టిరాన్ అన్న హార్మోన్ మనకి ప్రెగ్నెన్సీలో హెల్ప్ అవుతుంది. సో ఈ స్ట్రక్చర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓవరీలో ఏవైతే ఈవెంట్స్ అవుతుంటాయో సైక్లిక్ ఈవెంట్స్ ఇంపార్టెంట్ టాపిక్. సో స్పర్మాటోజెనిసిస్, సో మేల్ గ్యామెట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో సో మనం ఇది చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సెమినిఫెరస్ ట్యూబ్యూల్ లోపల ప్రాసెస్ అనేది ఎలా అవుతుందో. స్పర్మియోజెనిసిస్, స్పర్మాటోజెనిసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ స్పర్మ్. సో స్పర్మాటోజెనిసిస్ అనేది మనకి స్టెప్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సెరటోలి సెల్స్ అన్నవి అరౌండ్ అయి ఉంటాయి. సో ఈ సెరటోలి సెల్స్ అన్నవి న్యూట్రిషన్ ఇస్తాయి సో ఈ మెచ్యూర్గా ఫామ్ అయిన స్పర్మ్స్కి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైకిల్స్. ఫస్ట్ ఊజెన్సిస్ చూసుకున్నట్లయితే ఊగోనియం ఉంటుంది. ఊగోనియం కాస్త ప్రైమరీ ఊసైట్. సో ప్రైమరీ ఊసైట్ 2 డివైడ్స్గా అవుతుంది, సెకండరీ ఊసైట్గా అండ్ ఫస్ట్ పోలార్ బాడీగా. ఈ ఫస్ట్ పోలార్ బాడీ అనేది డీజనరేట్ అయిపోయి సెకండరీ ఊసైట్ ఏమొచ్చి ఊటీడ్గా మారి ఓవంగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి సెకండరీ పోలార్ బాడీ కూడా ఫామ్ అవుతుంది. సో ఇది కూడా డీజనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు N2N అన్న హ్యాప్లాయిడిటీ డిప్లాయిడిటీ కూడా చూసుకోవాలి. సో ఇక్కడ స్పర్మాటోజెనిసిస్ ప్రాసెస్లో ఫస్ట్ స్పర్మాటోగోనియం, తర్వాత ప్రైమరీ స్పర్మాటోసైట్, తర్వాత సెకండరీ స్పర్మాటోసైట్, తర్వాత స్పర్మాటిడ్స్, తర్వాత స్పర్మాటోజోవా. సో ఈ స్పర్మాటోజోవా అన్నవి సెమినిఫెరస్ ట్యూబ్యూల్ నుంచి బయటకు వచ్చి స్పర్మాటిడ్స్ అండ్ స్పర్మ్స్గా ఫామ్ అవుతాయి. వాటిని స్పర్మియోజెనిసిస్ అని కూడా అంటాం. సో ఈ మొత్తం ప్రాసెస్ని స్పర్మాటోజెనిసిస్ అని అంటాం. సో ప్రతి ఒక్క సెంటెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి డిఫరెన్సియేషన్ అవుతాయి. సో ఒక్క మియోసిస్ 1 మియోసిస్ 2 అవుతాయి. సో ఇక్కడ మనం స్పర్మ్ పార్ట్స్ చూసుకుందాం. సో ఇక్కడ హెడ్ పార్ట్, నెక్ పార్ట్, మిడిల్ పీస్. సో మైటోకాండ్రియా అన్నది ఎక్కడ ఏ పార్ట్లో ఉంటుందని అడుగుతాడు. మాక్సిమం పీవైక్యూస్లో అడిగాడు. మిడిల్ పీస్లో మనకి మైటోకాండ్రియా అన్నది కనిపిస్తుంది. సో ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే ఎనర్జీ సోర్స్ ఫర్ స్విమ్మింగ్. ఏవైతే స్పర్మ్స్ అన్నవి యూట్రస్లో స్విమ్ చేస్తూ ఫాలపియన్ ట్యూబ్లో యాంప్యూలా దగ్గర ఉన్న ఓవంకి వెళ్ళాలంటే టెయిల్ అనేది హెల్ప్ అవుతుంది. సో దానికి ఎనర్జీ ఇచ్చేది మైటోకాండ్రియా. సో ఇక్కడ యాక్రోజోమ్ మనకు చూసుకోవచ్చు. ఈ యాక్రోజోమ్ కూడా ఇంపార్టెంట్ కెమికల్స్ని కలిగి ఉంటుంది. ఓవంలో మనకి మెంబ్రెయిన్ని దాటుకొని లోపలికి వెళ్ళడానికి. సో ప్లాస్మా మెంబ్రెయిన్తో కవర్ అయి ఉంటుంది హెడ్ అంతా. సో ఇది కూడా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఇక్కడ మీరు ఫెర్టిలైజేషన్ అనే ప్రాసెస్ చూడొచ్చు. ఇక్కడ స్పర్మ్స్ అన్నవి ఓవం దగ్గర ఎలా వస్తున్నాయో. సో ఇక్కడ ఓవంకి మనం చుట్టూ చూసుకున్నట్లయితే సెల్స్ ఆఫ్ కరోనా రేడియేటా ఉంటాయి. అండ్ మనకి జోనా పెలుసుడా అన్న లేయర్తో కవర్ అయి ఉంటుంది. దాని లోపల మనం చూసుకున్నట్లయితే పెరివెంటల్ స్పేస్ అన్నది ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఫెర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఫీమేల్ గ్యామెట్ అనేది ఓవరీలో ఫామ్ అయిందో, మేల్ గ్యామెట్ అన్నది సెమినిఫెరస్ ట్యూబుల్స్లో ఫామ్ అయిందో, సో ఇంటర్ కోర్స్ అయిన తర్వాత ఫెర్టిలైజేషన్ అన్న ప్రాసెస్ మనకి ఎలా అవుతుందో చూద్దాం. సో ఇక్కడ యాంప్యులర్ రీజియన్ దగ్గర మనకి ఫెర్టిలైజేషన్ అనేది అవుతుంది. ఫెర్టిలైజేషన్ అయిన 7th డేకి మనకి ఇంప్లాంటేషన్ అన్న ప్రాసెస్ అవుతుంది. సో ఇంప్లాంటేషన్ అంటే ఫెర్టిలైజేషన్ అయిన జైగోట్ యుట్రస్లో ఒక పార్ట్ దగ్గర మనకి స్టక్ అయిపోయి బౌండ్ అయిపోయినట్టు దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ క్లీవేజ్, సెకండ్ సెల్డ్, 4 సెల్డ్గా మారి. సో ఇక్కడ 8th సెల్డ్ మనం మొరులా అంటాం. సో 16th సెల్డ్ మనం బ్లాస్టోసిస్ట్ అంటాం తర్వాత. సో ఈ బ్లాస్టోసిస్టే కాస్త ఇంప్లాంటేషన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జైగోట్ తర్వాత మనకి 8th సెల్ స్టేజ్ అన్నది ఫామ్ అవుతుంది. సో దాన్ని మొరులా అంటాం. సో ఈ మొరులా కాస్త బ్లాస్టుల్లాగా ఫామ్ అయ్యి, బ్లాస్టుల్లా కాస్త బ్లాస్టోపోర్స్ ఫామ్ అయ్యి గ్యాస్ట్రులేషన్ అన్న ప్రాసెస్ ఫామ్ అవుతుంది. సో ఈ గ్యాస్ట్రులేషన్లో మనకి 3 లేయర్స్ అనేవి కనిపిస్తాయి. సో అది ఫామ్ అయిన తర్వాత గ్యాస్ట్రుల్లా అన్నది మనం చూసుకోవచ్చు. ఎండోడమ్, ఎక్టోడమ్, మీసోడమ్. సో ఈ ఎండోడమ్, ఎక్టోడమ్, మీసోడమ్ కాస్త మనకి హ్యూమన్ స్ట్రక్చర్స్లో మన హార్ట్, న్యూరోజెనిక్ సిస్టమ్, రెస్పిరేటరీ, గ్యాస్ట్రిక్ సిస్టమ్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇన్ డీటెయిల్డ్గా మీరు ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ చదవండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లాసెంటల్ వెల్లి అండ్ యూట్రస్లో మనకి బేబీ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందో, ఫీటల్ డెవలప్మెంట్. సో ఫీటస్కి, ప్లాసెంటాకి, మదర్ యూట్రస్కి మనకి కనెక్షన్ అంబలికల్ కార్డ్తో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో
ఇక్కడ ఇంపార్టెంట్ హార్మోన్స్ అన్నవి కూడా ప్లాసెంటా ద్వారా రిలీజ్ అవుతాయి. సో హెచ్సిజీ అన్న హార్మోన్ అన్నది మనకి ప్లాసెంటా రిలీజ్ చేస్తుంది. సో ఆ హెచ్సిజీ ఉండడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్ అన్నది తెలుస్తుంది. సో యోగ్ సాక్ ఎంబ్రియో కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి హార్మోన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మాక్సిమం అడుగుతాడు. సో ఈస్ట్రోజన్ అన్నది ఓవరీస్లో ఏం చేస్తాయి అంటే మెన్స్ట్రల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తాయి అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇన్ ఫీమేల్స్. సో ఇది మనకి ప్రెగ్నెన్సీ టైంలో కూడా హెల్ప్ అవుతాయి. సో ప్రొజెస్ట్రాన్ అన్నది ఎసెన్షియల్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రిపేర్స్ ద ఎండోమెట్రియం ఫర్ ఇంప్లాంటేషన్ అండ్ సపోర్ట్స్ ప్రెగ్నెన్సీ. ప్రొజెస్ట్రాన్కి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కార్పస్ లూటియం నుంచి మనకి ప్రొజెస్ట్రాన్ వస్తుంది. టెస్టోస్టిరాన్ అన్నది మనకి లైడిక్ సెల్స్ ఆఫ్ టెస్టిస్ నుంచి వస్తాయి. సో ఇది ఏం చేస్తుంది అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ స్పర్మ్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. సో మేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా హెల్ప్ చేస్తుంది టెస్టోస్టిరాన్. సో హెచ్సిజీ అన్న హార్మోన్ మనకి ప్లాసెంటా నుంచి వస్తుంది. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ అండ్ మెయింటైన్స్ అ కార్పస్ లూటియం అండ్ ప్రెగ్నెన్సీ ప్రివెంటింగ్ మెన్స్ట్రేషన్. ప్రెగ్నెన్సీ అయినప్పుడు మెన్స్ట్రేషన్ అన్నది ప్రివెంట్ చేస్తుంది ఈ హార్మోన్. సో ప్రొలాక్టిన్ మనం చూసుకోవచ్చు. ప్రొలాక్టిన్ మనకి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వస్తుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఫీమేల్స్. సో ఇది మిల్క్ ప్రొడక్షన్కి ఆఫ్టర్ చైల్డ్ బ్రెత్ ఫీమేల్స్కి యూజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ మనకి పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి వస్తుంది. సో ఇది చైల్డ్ బర్త్కి క్రూషియల్ హార్మోన్. సో మనకి ఇప్పుడు బేబీ ఫీటల్ డెవలప్మెంట్కి ప్రెగ్నెన్సీ అవ్వడానికి క్రూషియల్ హార్మోన్ ఆక్సిటోసిన్. సో బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా మనకి ఆక్సిటోసిన్ అన్నది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎజెక్షన్, మిల్క్ ఎజెక్షన్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ఒక్కొక్క హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అండ్ వాటి మెయిన్ ఫంక్షన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హార్మోనల్ క్వశ్చన్స్ కూడా మీకు మ్యాక్సిమం పీవైక్యూస్లో అడిగాడు. ఇన్హిబిన్ అన్నది మనకి ఓవరీస్లోనే ఉంటుంది, టెస్టిస్లోనే ఉంటుంది. సో ఇది ఇన్హిబిట్స్ ఎఫ్ఎస్హెచ్ సెక్రీషన్స్. సో ఇక్కడ హ్యూమన్ రిప్రొడక్షన్ మైండ్ చూసుకున్నట్లయితే మనకి మెన్స్ట్రల్ సైకిల్ అన్న టాపిక్ కూడా మనకి ఇంపార్టెంట్. సో మెయిన్ టాపిక్ మనకి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మెన్స్ట్రల్ సైకిల్ నుంచి వస్తాయి. అండ్ ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్పర్మాటోజెనసిస్ అండ్ oogenesis. అండ్ ఫార్ హార్మోన్స్ ఏవైతే ఏ లెవెల్లో ఏ హార్మోన్స్ అన్నవి ఎలా రెగ్యులేట్ చేస్తాయో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసుకోవచ్చు. అది బేసిక్గా మీకు నాలెడ్జ్ ఉండే ఉంటుంది. యుట్రస్కి ఎలా ఉంటుంది అండ్ మ్యామరీ గ్లాండ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదేనండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకి మెన్స్ట్రల్ సైకిల్ నుంచి వస్తాయి. ప్రొజెస్టరాన్ అన్న హార్మోన్ ఏమేమి చేస్తుందో అండ్ ఇక్కడ మీకు ప్రాసెస్ చేసి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఎన్సీఆర్టీ మీరు ఎన్నిసార్లు చదివితే అంత మీకు క్లారిటీ ఉండి మార్క్స్ అనేవి అంత బాగా స్కోర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రతి ఒక్క చాప్టర్ అన్నది మేము కన్సైజ్గా 10 minutesలో రివైజ్ చేయిస్తాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు మా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియో అనేది 10 minutes బిలో ఉంటుంది. సో ఈ వీడియోస్ చూసినట్లయితే మీకు మాక్ టెస్ట్లో కూడా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.